కాంగ్రెస్ పార్టీలో సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు. ఇంకొక అతనికి ఏదో మైనారిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ దీనికి సంబంధించినటువంటి చర్చ. సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మాజీ ఎంపీ కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడ పోటీకి వస్తాడనేటువంటిది సిరిసిల్ల రాజయ్యను వరంగల్ ఎంపీ క్యాండిడేట్ నుంచి పక్కకు తప్పించడం కోసం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను అప్పచెప్పారు. ఆయన గతంలో వరంగల్ సీఈఓగా పనిచేసిండు. జెడ్పీకి సంబంధించినటువంటి దాంట్లో వరంగల్ సీఈఓగా పనిచేసినటువంటి వ్యక్తి. దీంతో నామినేటెడ్ పదవుల పందేరం కూడా మొదలైపోయినట్టుంది. ఇక తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా, ఈయన కూడా అజ్మతుల్లాను కూడా హుస్సేన్ను ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేశారు. సిరిసిల్ల రాజయ్య కూడా కాంగ్రెస్లో ఉన్నాడు. 2009లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం ఇప్పుడు ఎవరెవరికి ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఉన్నటువంటి నాయకులు ఈయనకెట్లు ఇచ్చారు, ఆయనకెట్లు ఇచ్చారు అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దాంట్లో నాయకులకు ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో